అవునవును. ఆఫ్‌కోర్స్ కపుల్ అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఐ మీన్ ఛానెల్స్‌లో చాలా రియాలిటీ షో లైక్ 'బిగ్ బాస్' ఉంది. అవును. అందులో ఇప్పుడు సిస్‌జెండర్ పర్సన్ కపుల్స్‌ని తీసుకెళ్ళటం, జంటలు అవును. తీసుకెళ్ళటం జరుగుతుంది. అలా 'బిగ్ బాస్‌లో' షై అంటున్నారు కదా! రాజు గారికి ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఇద్దరు వెళ్తారా మీరు? డెఫినెట్లీ వెళ్తాము. ఎందుకు అంటే హ్మ్. ఒక కమ్యూనిటీలో మేము అణగారిపోయినట్టుగా అయిపోయింది. హ్మ్. ఒక చిగురించిన ఆశలాగా డెఫినెట్లీ ఇప్పుడు పలానా అంకితరాజు లాగా మనం ఉండాలని చాలా మంది ఉన్నారు. యెస్. సో 'బిగ్ బాస్' అనేది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. పబ్లిక్‌లోకి రీచ్ అయ్యేది. అవును. ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో గూడా మాకు ఒక రెస్పెక్ట్ వస్తది. ఒక ట్రాన్స్ ఇలా పెళ్లి చేసుకుంది ఒకతన్ని. ఈరోజు మీడియా ముందుకొచ్చింది. రేపు 'బిగ్ బాస్' కూడా వస్తే డెఫినెట్లీ ఛాన్స్ వస్తే చేస్తా. అవును. మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవడము. అవును. అంటే చాలామంది ఏమనుకుంటారు, ఆహా! వీళ్ళు ఇక్కడ ఇలా నటిస్తారు. ఆ తర్వాత లోపల ఒకలా ఉంటారని కాదు. మనం మనలాగా ఉంటూ మేము కూడా అక్కడున్న అబ్బాయిలు, అమ్మాయిలతో హ్యాపీగా ఫ్రెండ్లీ నేచర్‌తో కలిసి ఉండి, మాట్లాడి, మన భావాలను వ్యక్తపరిస్తే 10 మందికి తెలుస్తది. ఓకే. వీళ్ళు కూడా ఇలా స్ట్రగుల్ అయ్యారు. కమ్యూనిటీలో వీళ్ళకి ఇలా ఉంటారు. సో, వీళ్ళు మనతో బావుంటే వీళ్ళు కూడా బావుంటారు. చెయ్యి చెయ్యి కలిస్తేనే చప్పట్లు అన్నట్టు తెలియాలి వాళ్ళకి. కమ్యూనిటీ వాళ్ళు కూడా మా ఇంట్లో ఒక సోదరిమణులు లాంటి వాళ్ళు అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఇట్స్ ట్రూ. ఈ జెండర్ కూడా ఉంది అని ఫ్యూచర్‌లో వాళ్ళ పిల్లలకు కూడా తెలియాలి. ఇంకా అంకిత మనకి ట్రాన్స్ కమ్యూనిటీలో మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ వల్ల, ఒంటరితనం వల్ల, డిప్రెషన్ వల్ల, సొసైటీలో ఎదురయ్యేటువంటి డిస్క్రిమినేషన్ వల్ల ఎప్పుడు కోపం మీరు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పారు. కోప్పడేదాన్ని మా ఆయన తగ్గిస్తూ ఉంటారు. మనం మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలో ఎక్కువ మంది కోపము, బాధని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అరవటం, ఎక్కువ కోపం. సో బిఫోర్ నువ్వు ఐ మీన్ రాజుగారు మీ లైఫ్‌లోకి రాకముందు ఎలా ఉండేదానివి? వచ్చిన తర్వాత దేర్ ఈస్ చేంజ్. చాలా చేంజ్ ఉందా? కొంచెం చేంజ్ ఉందా? ఏం చేంజెస్ వచ్చాయి? నా బట్టల కాడ్నించి, నా బిహేవియర్ కాడ్నించి మొత్తం చేంజ్ అయిపోయింది. 100% చేంజ్. 90% అని కూడా కాదు. 100% చేంజ్ అయింది. బిఫోర్ మ్యారేజ్ మనకు నచ్చినట్టు బట్టలు వేసుకుంటాము. ఎవరో ఏంటంటే సింగిల్ లైఫ్ కాబట్టి మనల్ని ఎవరు ఏమనరు. అది మన ఇష్టం. సో ఆ తర్వాత నా బట్టలు మార్చేసుకున్నాను. చుడీదార్స్ కాడ్నించి, సారీస్ కాడ్నించి, బ్లౌజులు కాడ్నించి. సో ప్రతిదీ డీప్ నెక్స్ అవన్నీ తగ్గించుకుంటూ ఒక హోమ్లీ లేడీ లాగా హ్యాపీగా నా లైఫ్ అది నేను కూడా ఇష్టపడి పెళ్ళయ్యేసరికి నాకు ఇష్టం కలిగింది నేను ఇలా ఉండాలి అని. సో నా వస్త్రధారణ మారిపోయింది. నా వే ఆఫ్ టాక్ మారిపోయింది. అంతకుముందు నేను బిఫోర్ ఏంటంటే ఎవరైనా అబ్బాయిలు ఏమన్నా అన్నారనుకో కొట్టేయడము అంటే వాళ్ళు అనే మాట తెలియదు ఎవరికి. అక్కడ ఏమన్నారో తెలియదు, మనం అన్న మాటే తెలుస్తుంది. ఆ టైంలో వాడు వేరే రకంగా అన్నాడని తెలియదు ఎవరికి. సో ఇప్పుడు అలా కాదు. ఏదైనా ఒక చిన్న కామెంట్ విన్నా కూడా అసలు పట్టించుకోను, నవ్వుకుంటూ వెళ్ళిపోతాను. అసలు ఎవరు నేనేం పట్టించుకోను. నా బిహేవియర్ అంతా మారిపోయింది. రూడ్నెస్ పోయింది. ఎక్కడైనా కనపడితే సాఫ్ట్గా మాట్లాడితే సాఫ్ట్గా బాగున్నారా, కొంచెం ఏదైనా వేరేగా మాట్లాడినా కూడా అసలు నన్ను కాదన్నట్టు వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. ఎందుకంటే మురిగే కుక్క కరవదు. సో అట్లాంటి వాళ్ళ కోసం మనం మన టైం వేస్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఎంత చేసినా పలానా అంకితరాజు రోడ్డు మీద బీభత్సం అని రాస్తారు కొంతమంది. ఏమొచ్చింది నా వల్ల నా కమ్యూనిటీకి ఒక చెడ్డ పేరు రాకూడదు. సో అందుకనే నేను అలాంటి వాళ్ళ గురించి అసలు పట్టించుకోను. నాకే శత్రువు అన్నట్టు కమ్యూనిటీలో కూడా మాకే శత్రువులు కూడా ఉంటారు. సో ఇది కూడా ఉంది. ఒకరు ఎదుగుతున్నప్పుడు ఫేస్ చేస్తావా కమ్యూనిటీలో? ఎలాంటి అంటే మా ముందు ఒకలా ఉంటారు, మా తర్వాత దీనికి ఎందుకు ఇంత మంచి హస్బెండ్, విడిపోతే బాగుండు, పుల్లలు వేయడము, విడిపోతే నేను మన గురించి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మన వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నా తోటితో పాటు ఉండే వాళ్ళు కూడా కొంతమంది యూట్యూబ్ చేస్తున్నారు. ఈ మధ్య చాలా మంది చేస్తున్నారు, చాలా మంది. సో ఈ మధ్య కాలంలోనే వచ్చింది తినకెందుకు 200K 300K సబ్స్క్రైబర్స్, ఆ ఫేకా, అసలు ఎలా వచ్చింది, ఇవన్నీ చాలా డిస్క్రిమినేషన్గా మాట్లాడడము. నేను ఒకటే చెప్తాను, కమ్యూనిటీయే ఒక ఫౌండేషన్ లాంటిది. సో మన గురించి మనం ఎప్పుడు హ్యాపీగా ఎదుటి ట్రాన్స్జెండర్ ఎదిగితే సపోర్ట్ చేయాలి. అంతేగాని ఆ ట్రాన్స్జెండర్ తొక్కేస్తే నీ మనోభావాలు నువ్వే తొక్కేసినట్టు. ఒక ట్రాన్స్జెండర్ ఎదిగితే తనకి మొక్కై తను ఎదిగి వృక్షాన్ని ఇస్తుంది. దాని నుంచి పళ్ళు వస్తాయి.
సో అట్లానే మన కమ్యూనిటీలో ఇప్పుడు మీరున్నారు, మీ యాంకర్ కింద ఎదుగుతున్నారు, అట్లా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ అందరూ వస్తారు, యూట్యూబే కానీ ఏదైనా కానీ. సో కమ్యూనిటీలో కూడా ఉన్నాయి నేను కూడా ఫేస్ చేస్తాను. ఆఫ్ కోర్స్ నువ్వు చెప్పింది 100% రియాలిటీ. నేను ఒక క్లారిఫికేషన్ మనం ఇద్దాం ఇప్పుడు. సో జనాలు అంటారు ట్రాన్స్ వాళ్ళ అబ్బాయిలు ఇట్లా మారుతారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏం సుఖం ఇట్లా అనుకుంటారు. యు ఆర్ ద ఎగ్జాంపుల్. బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కోపము, బాధ, ఒంటరితనము, స్ట్రెస్. ఆఫ్టర్ మ్యారేజ్ చూడు నువ్వు ఎంత పీస్ఫుల్ గా, ప్రశాంతంగా, బ్యూటిఫుల్ గా లైఫ్ అనేది. ఎందుకంటే ఇక్కడ పాయింట్ వచ్చేసి జెండర్ తో సంబంధం లేదు, ఒంటరితనం ప్రాబ్లం. ఒంటరితనం వల్ల బాధ, డిప్రెషన్, ఆ పీస్ లేక ఏదో చేస్తాం. అదే ఒక మనిషికి, ఒక హ్యూమన్ బీయింగ్ ఇంకొక హ్యూమన్ బీయింగ్ తోడుంటే అది హ్యాపీనెస్ వస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఒక హగ్ మనలో ఉన్నటువంటి డిప్రెషన్ ని, స్ట్రెస్ ని మొత్తం తీసేస్తుందంట. లైక్ ఇలా ఉంటుంది. కానీ సొసైటీలో మాత్రం మీకెందుకు పెళ్లి, మీకెందుకు తోడు అంటారు. అంటే మేము బాధతో, ఒంటరితనంతో, స్ట్రెస్ తో ఎప్పుడు మనం అలా ఉండాల్సిందేనా? సో కాబట్టి ఇలాంటి ఆలోచించి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చే వాళ్ళకి ఫైనల్ గా మీ ఇద్దరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు మనకి తోడు అవసరం? ఎందుకు మీరు కూడా చెప్పండి, ఎందుకు ట్రాన్స్ అనే వాళ్ళకి తోడు అవసరం? సొసైటీ ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి అనేది ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చేస్తే. యాక్చువల్లీ ట్రాన్స్ ఇలా బిహేవ్ చేయడానికి, మామూలుగా హార్ష్ బిహేవ్ చేసిన దానికి కారణం సొసైటీ అనండి. మీరు సొసైటీ ఏంటంటే మనం మంచి ఇస్తే మంచి ఖచ్చితంగా వస్తుంది. సో సొసైటీ ఏంటంటే వీళ్ళని ఇట్లా చూడడం, ఇట్లా ఏదో వీళ్ళు చాలా డౌన్ టు ఇదని చెప్పేసి అట్లా చూడడం అదని చాలా తప్పు. మీరు మంచి పలకరించండి. ఎందుకు వాళ్ళు మంచి పలకరించరు? మీ ట్రీట్మెంట్ ఇట్లా ఉంది, మీరు ఇట్లా ట్రీట్ చేస్తున్నారు కాబట్టే కదా వాళ్ళు రైజ్ అవుతారు. సరి సమానంగా మీ ఇంట్లో అక్క చెల్లిలా చూడండి. ఎందుకు వాళ్ళు వయసులో పెద్దదనుకోండి, అక్కని పిలవండి. నీకు తమ్ముడని ఖచ్చితంగా ఆవిడ పిలుస్తుంది. ఏరా గీరా అని ఎందుకంటది? ఇట్స్ ట్రూ. కాబట్టి సొసైటీ వల్లనే వాళ్ళు ఇట్లా మారారు. కారణం సొసైటీదే తప్పు. ఒంటరితనం అనేది ఖచ్చితంగా మనకి ఒక స్ట్రెస్ లెవెల్స్, మీరు అన్నారు ఒక సైంటిఫిక్ రీజన్ హగ్ ఇస్తే డెఫినెట్లీ మనం ఎలా ఉన్నామో ఆపోజిట్ పర్సన్ మన మిర్రర్లో అలాగే కనపడతాం. సొసైటీ మనకి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి అదే సొసైటీ మీద మనకు కోపం వస్తుంది. అదే కనుక థర్డ్ జెండర్ అనే ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళకి హక్కులు ఉన్నాయి. ఈ రోజుల్లో వీళ్ళు మనుషులే, వీళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయికి చీర కడితే కట్టించుకుంటాడా? కట్టించుకోడు. కావాలని ఎవరు మారరు. ఎందుకంటే ఇన్ని మాటలు అన్నా కూడా మనము అలా తుడుచుకుని వెళ్తున్నామంటే అది మనకి ఇష్టం. దేవుడు చేసిన సృష్టి ఇది, దీన్ని ఎవరు ఆపలేరు. ఎందుకు? అదే అలా చేంజెస్ రావడానికి మనకి ఒక తోడు కావాలి అని మనకి ఉంటది. అలాంటి తోడు లేక ఇలాంటి మాటలు అయినప్పుడు అగ్రెసివ్ అనేది అవుతూ ఉంటాము. అది కనపడదు. ఇప్పుడు ఒక షో కావాలి, దాని వెనకాల ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్షన్స్ కానీ, త్రూ టీం మొత్తం కావాలి. అలా ముందు కనపడే వాళ్ళే ఉంటారు. యాజ్ ఎట్ మనం కూడా అంతే. ఈ ట్రాన్స్జెండర్ కనపడుతుంది కానీ వెనకాల సొసైటీలో ఉన్న జనాలు కనపడరు. వాళ్ళు ఎన్నో మాటలు అంటారు. మీరు ఎందుకు సర్జరీలు చేసుకుంటున్నారంటే మాకున్న ఫీలింగ్స్ అలాంటి. మేమేమి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని 4 రోజులు ఉంచుకుని లేకపోతే తిరిగి వదిలేసి ప్రెగ్నెన్సీ చేసి పిల్లల్ని కనేసి వదిలేసి అలాంటి జీవితాలు మావి కాదు. మేము ఒక ఆడదానిలా బ్రతకాలనుకుంటున్నాం, మేము ఆడదానిలానే బ్రతుకుతాం. మీరు ఎన్నన్నా అనుకోండి అని ముందుకు వెళ్ళిపోతూ ఫ్యామిలీ సపోర్టు, ఇలాంటి ఫ్రెండ్స్ సపోర్టు, ఒక హస్బెండే ఉండాలని కాదు, ఒక ఫ్రెండ్ సపోర్ట్ ఉండొచ్చు, ఒక సిస్టర్ సపోర్ట్ ఉండొచ్చు, ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు, సొసైటీలో ఒక వెల్ విషర్ కూడా ఉండొచ్చు. అలాంటి సపోర్ట్ ఉన్నా కూడా మాకు చాలు. ఒక తోడు కోసమే మేము మారలేదు. మాకు తెలుసు మేము మారినప్పుడు మా జీవితం ఇంతే అని. ఆ జీవితాన్ని అగత్పాతాలానికి తొక్కేసి దాన్ని లోపలికంట ఇంకా తొక్కేస్తే మేము చచ్చిపోవాల్సిందే. సో సొసైటీ ఎంకరేజ్ చేయండి, మేము ఉన్నామని మమ్మల్ని ఒక అక్కలాగా, చెల్లిలాగా, ఒక తల్లిలాగా మీరు ఆదరిస్తే డెఫినెట్లీ మమ్మల్ని ఒక వేశ్య, ఒక బొమ్మ వాడుకుని వదిలేయడం గురించి వదిలేసి మీ అక్కకి ఎలా జరిగితే ఎలా ఉంటుంది, మీ చెల్లికి ఎలా జరిగితే ఎలా ఉంటుంది అని సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ మేము తోడు కూడా అవసరంలా, ఈ ఫీలింగ్తోనే హ్యాపీగా బ్రతికేస్తాం మేము. నాకు తెలిసినంత వరకు సొసైటీ అనేది చాలా చేంజ్ అయ్యి మమ్మల్ని మీలో కలుపుకోండి. మేము కూడా జనశ్రవంతిలో కలిసిపోతాం. మాకు ఇంకా ఉద్యోగ అవకాశాలు, జాబ్స్, మా తోడు ఏదో ఒకటి వస్తుంది. బెగ్గింగే మేము ఎందుకు ఎంచుకుంటాం? మాకేం అవసరం? మీ దగ్గర అడుక్కోవాల్సిన అవసరం మాకు ఎందుకు వస్తుంది? ఇప్పుడు నాకు ఒక సపోర్ట్ వచ్చి మా ఆయన ఒక యూట్యూబర్గా నన్ను నిలబెట్టారు. అలాగే ఒక ఫ్యామిలీలో చిన్నప్పుడే ఇలా మారుతారు, ఇలా ఉన్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఒక జెండర్లో థర్డ్ జెండర్ అని రాయండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఎంఎన్సీలో మంచి మంచి జాబ్లు వస్తాయి. ఎందుకు రావు?
ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత సొసైటీ, అవును, తర్వాత మన బిల్డప్, మనం ఎలా ఉండాలి అనేది మన గ్రోత్. ఎస్ ఇట్స్ ట్రూ. ఐ హోప్ రానున్న రోజుల్లో మనకి కూడా మార్పు వస్తుంది, అందరం ఈక్వాలిటీతో బ్రతుకుదామని కోరుకుంటున్నాను. అంటే మనం సొసైటీలో రోజు చూస్తూనే ఉన్నాం, మనం ట్రాన్స్ అనగానే నాకు ఎదురైంది. ఇప్పుడు నేను మాకు బ్రదర్ ఉన్నాంటే మీ బ్రదర్ కూడా ట్రాన్సేనా అని అడిగే రోజులు ఉన్నాయి. కొంతమందికి అవేర్నెస్ లేక ఇవి ట్రాన్స్ ను పెళ్లి చేసుకున్నాడంటే అబ్బాయి మొగాడు కాదు, అట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు తెలియక అట్లా అంటుంటాం. ఈ అన్నింటినీ సొసైటీని ఎదిరించి పెళ్లి వరకు వచ్చిందంటే ఇట్స్ గ్రేట్ థింగ్. ఫ్యామిలీని ఒప్పించటంలో రాజు గారు ఎస్పెషల్లీ ఫ్యామిలీని ఒప్పించటంలో మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి? ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేయటమే గ్రేట్ థింగ్, ఎట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తారు అంటే అది ఇంకా చాలా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. మీ ఫ్యామిలీని ఒప్పించడంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ప్రాబ్లమ్స్ అంటే ఎటువంటివి లేవండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పానండి. ప్రతి విషయం ఇలా ఇలా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో. సో ఏ స్టేజ్లో వాళ్ళు అర్థం చేసుకోగలరు అది నేను గెస్ చేసి అలా వాళ్ళకి కూర్చోపెట్టి, ఇది ఒకసారి అయిపోలేదు, ఒక 3-4 సార్లు ఇంటికి వెళ్ళి కూర్చోపెట్టి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. సో పెళ్లి చేసుకోవడం అయితే పక్కా, కానీ టైం తీసుకున్నా పర్లేదు, కానీ పెళ్లి మాత్రం తన్నే చేసుకుంటాను. అది మాత్రం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సెకండరీ. సో ఇది ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇష్టపూర్వకంగా జరగాలనుకుంటున్నాను. అంటే కొద్ది రోజుల తర్వాత సరే నాన్న నీ ఇష్టం, నువ్వు హ్యాపీగా ఉండి మాకు చాలు అని చెప్పారు మా డాడీ. గ్రేట్ గ్రేట్. సో మన కమ్యూనిటీని ఒప్పించడానికి నువ్వేమన్నా అంటే కొంతమంది కమ్యూనిటీలో కూడా ఒప్పుకునే పరిస్థితులు లేవు, ఎందుకంటే నమ్మలేం, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత కమ్యూనిటీలోకి వస్తారు ఇలాంటి, నువ్వేమన్నా ఫేస్ చేస్తావా? అయితే నేను మా వారు మా గురువు గారికి చాలా అంటే ఒక అబ్బాయి లాగా చాలా బాగుండేవారు, చనిపోయారు మా అత్తయ్య. సో ఆవిడ చాలా మోటివేట్ చేసింది, ఎందుకు నాన్న ఈ లైఫ్ లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నావు, లేదు నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది, మాకు ఉంటది, కానీ ముందుకు స్క్రీన్ ముందుకు రారు కొంతమంది. ఒక హస్బెండ్ అయితే ఉంటారు కానీ స్క్రీన్ ముందుకు రారు. తను నీ ముందుకు వస్తానంటున్నాడు, చేయి పట్టుకుని వదలనంటున్నాడు. నాకు కూడా తెలుసు, నేను బేసికలీ చూస్తున్నా కదా, నాకు చాలా మంచోడు చేసుకో అంటే, లేదత్తయ్య నేను చేసుకోను అని కొన్నాళ్ళు అలా చెప్తున్నప్పుడు కూడా లేదు చేసుకొని చాలా మోటివేట్ చేశారు. బేసికలీ కమ్యూనిటీలో వీళ్ళే ఇలా చేస్తారని అంటారు, కానీ కమ్యూనిటీ ఎప్పుడు ఎవరిని అలా తప్పుదోవలో పంపించదు. ఏమంటారంటే మీకంటూ ఒక లైఫ్ ఉంది, చదువుకుంటారా, లేదంటే ఇప్పుడు చదువుకునే ఆప్షన్ లేనప్పుడు డెఫినెట్లీ బెగ్గింగ్ అనేది ఫస్ట్ ఆప్షన్. సో నేను కూడా బెగ్గింగ్ చేసే ఈ రోజు ఇలా ఉన్నాను. ఎవరికైనా ఒక చేయూత్ అనేది ఖచ్చితంగా కావాలి, నా మైండ్ సెట్ అలా ఉంటది. అప్పుడు నేనేమన్నానంటే సరే గురు మీరు ఎలా అంటే అలా చేసుకుంటాను, ఆయన కూడా కూర్చోబెట్టండి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి అంటే మాట్లాడి వన్స్ అపాన్ ఎ టైం మా మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడి May 10th ఫిక్స్ చేశారు. అప్పుడు మ్యారేజ్కి ఒక 3 days విల్లా బుక్ చేశారనమాట. అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళి మ్యారేజ్ అయ్యి 3 days తర్వాత మా మమ్మీ వాళ్ళు వచ్చి ఇంకా అటు ఇటు ఇక తిరగడము.